హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో ఏంటంటే ఫస్ట్ మనం వీడియోకి ఏ ఐటమ్స్ కావాలి, ఏంటి మెటీరియల్ ఏం కావాలని అయితే చూద్దాం. బీడ్స్ అండి, మనకి నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. అట్లానే మనకి ఫిషింగ్ వైరు, నీడిలు, సిజరు, ఇవైతే మనకు అవసరమైన మెటీరియల్. ఈ వీడియో వచ్చేసి నేనైతే ఒక సబ్స్క్రైబర్ కోసం అయితే చేస్తున్నాను. నేము వాణి శ్రీశ్రీ అని అయితే ఉందండి. ఓకేనా. నేనేంటంటే ప్రీవియస్ వీడియోలో ఏం చేశానంటే మీకు ఎలాంటి వీడియోలు కావాలి అని అయితే అడిగాను అనమాట. ఆమె 4 బీడ్ మెథడ్ని కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ అయితే చూద్దాం. చూడండి, మనం ఎప్పుడైనా సరే దారాన్ని అయితే ఇట్లా తీసుకోవాలి. ఒకేసారి కాకుండా మనం ఒక దారం ఒక కార్నర్ని పట్టుకొని లాగేటప్పుడు మనకు అది కొంచెం లోపలికి ఇదవుద్ది కదా, దాన్ని తీసి మనం అట్లా తీస్తే దారం చిక్కులు పడకుండా అయితే ఉంటుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దాన్ని అయితే మనం ఇలా ముడి వేసుకోవాలండి. స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను. ఏంటి అని బోర్ కొడుతుంది అనుకోవద్దు. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే పక్కా యూజ్ అవుద్ది. ఇలా 2 టైమ్స్ అయితే ముడి వేసుకుంటే మనకి ముడి కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. అంటే బీడ్స్ లోపల నుంచి బయటకు రాకుండా. దాని తర్వాత చిన్న కొన భాగం మిగులుద్ది కదండి, దాన్ని కూడా కట్ చేయండి, నీట్ ఫినిష్ కోసం అనమాట వర్క్ చేసేటప్పుడు. ఓకేనా. చూడండి, ఇలా మనం 4 బీడ్స్ని అయితే తీసుకుంటాం. నేను ఈ గ్రీన్ కలర్ బీడ్స్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈరోజు అసలు నేనేంటంటే ప్యారెట్ అయితే చూపిద్దాం అనుకున్నానండి. తోత ప్యారెట్ చూపిద్దాం అనుకొని ఆ వీడియోని అయితే నేను ఈరోజు షెడ్యూల్ చేసి పెట్టాను. కాకపోతే ఈ మెసేజ్ 9 తర్వాతే నేను చూశానండి కామెంటు. కాబట్టి నేను దాన్ని మండే అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే మండేకి షెడ్యూల్ పెట్టాను. ఈరోజు అయితే దీన్నే ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలి అనుకున్నాను అనమాట. ఓకేనా. ఆ వీడియోని అయితే నేను మళ్ళీ ఎడిట్ చేసి మీకైతే సింపుల్ వేలో చూపిస్తాను. చూడండి, ఇలా మనం 4 బీడ్స్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ బీడ్కి అయితే తీసుకొని రావాలి. దారం చూడండి ఎటువైపు అయితే ఉందో దానికి ఏ బీడ్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చండి. 3 బీడ్స్ ఎక్కించుకొని ఆపోజిట్ వే నుంచి సూదిని అయితే తీసుకొని రావాలి. అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి దారం వచ్చింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పూసలు ఎక్కించిన తర్వాత సూది లోపలని తీసుకొని రావాలన్నమాట. అలా అయితే ఇంకా అదే మెయిన్. మళ్ళీ మనం ఎటువైపు నుంచి అయితే పూసలు ఎక్కించామో అటువైపు నుంచి తీసుకొచ్చాము అనుకోండి, అది తప్పు అయిపోద్ది. ఓకేనా. మీకు చూపించడం కోసం నేను ఓన్లీ 3 ఫ్లవర్స్ మాత్రమే వేస్తానంటే 3 లైన్స్ అనుకోండి. మీరు ఇట్లా 4 బీడ్ మెథడ్ వచ్చింది కదా, ఇలా 3 ఫ్లవర్స్ వచ్చేటట్లు 3 వేసుకుంటానండి. దీని నుంచి మీరు ఒక్క వీడియో చూసారంటే నేను పక్కాగా చెప్తున్నాను, మీకు బీడ్స్ నెక్స్ట్ లైన్ తగ్గించుకోవాలంటే ఎలా తగ్గించుకోవాలి, పెంచుకోవటం ఎలా, ఇంకా దారాన్ని ముడుపు వేసుకోవటం ఎలా, దారం మనం మధ్యలో నుంచి దారం రాకుండా చూసుకోవటం ఎలా, ఇవన్నీ తెలిస్తే చూడండి. మనం సెకండ్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎటువైపు అయితే లైన్ పెంచాలనుకుంటున్నామో ఆ బీడ్ని బేస్ చేసుకొని 3 బీడ్స్ అయితే వేసుకుంటాం. చూడండి ఇలా. ఇప్పుడు ఏంటంటే నేను ఈక్వల్గా ఫస్ట్ లైన్ వేయడం ఎలా అనేది అయితే చూపిస్తాను. చూసారు కదా. మనకి ఇప్పుడు ఏంటంటే ఆ పక్కకే కాబట్టి మనం అదే అంటే ఆపోజిట్లో ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుంటాం. కానీ మనకి స్టార్టింగ్లో ఉన్న బేస్ బీడ్ని కూడా తీసుకోవాలన్నమాట. దానివల్ల మనకు 2 బీడ్స్ మాత్రమే యాడ్ అవుతాయి. ఓకేనా. ఆల్రెడీ 2 బీడ్స్ ఉన్నాయి, ఇంకో 2 బీడ్స్ యాడ్ చేస్తాం అంతే. ఓకేనా. ఇది ఏంటంటే సింపుల్, అన్నిటికంటే సింపుల్ వరకు అసలు చాలా వాటిలో ఉపయోగించేది కూడా ఈ 4 బీడ్ మెథడేనండి. ఇక్కడ ఒక్కటి చేస్తున్నాను చూడండి. మనకి ఇలా వేసుకునేటప్పుడు చూసారా, ఇక్కడికి వచ్చింది కదా అని నేను డైరెక్ట్గా ఆ బీడ్ వైపు అయితే తీసుకెళ్ళాను. దానివల్ల మనకి దారం మధ్యలో కనిపిస్తుంది. అది వెనక్కి తీసి చూసారా, మళ్ళీ నేను పైన ఆ సెకండ్ బీడ్ వరకు, అంటే స్టాండింగ్ బీడ్ అనుకోండి దాన్ని, అంతవరకు తీసుకొని వచ్చాను. అప్పుడు 2 బీడ్స్ వేసుకున్నా. అప్పుడు ఏంటంటే మనకి 2 లైన్ల మధ్యలో ఉండే హోల్స్ ఉన్నాయి చూసారు, అవి అసలు క్లారిటీగా కనిపిస్తుంది. అంటే ఇక్కడైతే ముడి ఉండడం వల్ల మీకు అది కనిపిస్తుంది. కానీ ఇటు చూడండి ఇలా అనమాట. అసలు ఎక్కడైనా మధ్యలో దారం లేకుండా ఉంది కదా, అలా రాకుండా ఉండాలంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఒకసారి కరెక్ట్గానే ఉంటుంది, అంటే ఒక లైన్ వేసుకునేటప్పుడు బాగుంటుంది, నెక్స్ట్ లైన్ యాడ్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా తప్పులు కొన్ని వస్తుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం చూసుకోవాలి దారం ఎలా వస్తుంది ఏంటి అని. ఓకేనా. ఇప్పుడు చూడండి, నార్మల్గా లైన్ పెంచాలంటే ఈ దారం ఈ బీడ్ వరకు వస్తాం, కానీ మనం లైన్ పెంచాం కదా, అందుకని దాని నుంచి తీసి ఇక్కడికైతే తీసుకొచ్చాను నేను.
ఒకటి ఇప్పుడు ఏంటంటే బీడ్ తగ్గించుకోవాలి అంటే ఎలా అంటే ఆ ఒక బీడ్ని అల్లుకోకుండా వదిలేసి దాని పక్కనున్న బీడ్ని అల్లుకుంటే మనకి లైన్ తగ్గుద్ది. అర్థమవుతుంది కదా. ఇలా అనమాట. మళ్ళీ 3 బీడ్సే వేసుకున్నాం. 4 బీడ్ మెథడ్ కాబట్టి స్టార్టింగ్లో 4 బీడ్స్ అంటే స్టార్టింగ్ దాని తర్వాత 3తో యాడ్ అవుద్ది. ఇంకా లైన్స్ వేసుకునేటప్పుడు 2 అండి. అదే చూసారు కదండి. ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఖాళీగా కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తేనే మనకైతే వర్క్ క్లారిటీగా ఉంటుందండి. ఓకేనా. అప్పుడు మనకి ఇలా ఒక లైను తగ్గినట్లుగా వస్తుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఇదే లైన్లోనే మనం లైన్ పెంచుకోవడం ఎలా అనేది కూడా చూపిస్తాను. అంటే మనం కింద లైన్లో 3 ఉన్నాయి అనుకోండి, 3 బీడ్స్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మనం 4 లైన్స్ రావాలనుకున్నాం అనుకోండి. 4 లైన్స్ రావాలంటే ఒకవైపు అయితే సమానంగానే ఉంచుతాం, కానీ ఎటువైపు రైట్ సైడ్ పెంచాలా లెఫ్ట్ సైడ్ పెంచాలా అని చూసుకొని చూడండి పెంచుకోవడం అయితే ఇలా. ఒక పద్ధతి అయితే ఫస్ట్ చూపిస్తాను నేను. చూడండి ఇలా ఉంది కదా. 3 బీడ్స్ దానికి వేస్తే సరిపోద్ది, ఎందుకంటే లైన్ ఈక్వల్గా ఉంది కాబట్టి. దానికే 3 బీడ్స్ యాడ్ చేసామనుకోండి ఒక లైన్ పెరుగుద్ది. చూసారు కదండి, పెరిగినట్లయితే మనకు తెలుస్తుంది కదా. ఇదిగోండి ఒక లైన్ పెరిగింది కదా. ఇటువైపు వచ్చేసి ఒక లైన్ తగ్గింది, ఇటువైపు వచ్చేసి ఒక లైన్ పెరిగింది. ఇప్పుడు మనం ఈ లైన్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ బేస్ బీడ్ ఉంది కాబట్టి ఆ బేస్ని యూజ్ చేసుకుంటూ 3 బీడ్స్ వేసాం. కానీ నెక్స్ట్ లైన్ అయితే మొత్తం ఖాళీ కదా. ఎలా వేయాలి పెంచాలంటే చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం 4 బీడ్స్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 4 పూసలు కూడా తీసుకున్నానండి. తీసుకొని స్టార్టింగ్ బీడ్కి మనం స్టార్టింగ్ ఎలా వేసాం గుర్తుందా. ఏ బీడ్ నుంచి అయితే స్టార్ట్ చేసామో దానికే మళ్ళీ రివర్స్లో తీసుకొచ్చాం కదా సూదిని. అలా వేస్తే మనకి ఇలా ఇక్కడ ఒక లైన్ ఫామ్ అవుద్ది. ఓకేనా. మీకు ఇలా వేసుకోవడం కష్టంగా ఇలా వేసుకుంటే ఓకే, అలా కాదు కష్టంగా ఉందనుకుంటే చూడండి సింపుల్గా చూపిస్తాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ట్రిక్లు అయితే ఇందులో తెలుస్తాయండి మీకు. చూడండి ఇప్పుడు మనం నార్మల్గా మనకి ఏ లైన్ అయితే ఉందో దానికి ఈక్వల్గా అయితే ఫస్ట్ వేసుకుంటామండి. ఈక్వల్గా 3 బీడ్స్ వేసుకున్నాం. ఈక్వల్గా చూడండి 3 బీడ్స్ అయితే నేను ఈక్వల్ లైన్లో, అంటే మనం లైను పెంచుకునేటప్పుడు ఎలా వేసుకుంటామో అలా ఒక 3 పూసలు వేసుకుంటే మనకు లైన్ అయితే స్టార్ట్ అయింది కదండి. లైన్ స్టార్ట్ అయినప్పుడు మనం వర్క్ అంతా ఇటువైపు చేయాలి కదా. అటువైపు వదిలేసి అంటే రైట్ సైడ్ వదిలేసి మళ్ళీ మనం ఆ లెఫ్ట్ బీడ్ దగ్గరికి వెళ్తాం. అర్థమవుతుందా. ఇక్కడ ఇప్పుడు మనం 3 బీడ్స్ వేసుకుంటే మనకి ఈజీ అనమాట. ఫస్ట్ దానికి ఏంటంటే దారం టైట్గా ఉందో లేదో చూసుకుంటూ కొంచెం లాగి వేయాల్సి వస్తుంది. దీనికి అట్లా ఏం లేదు కదా, ఆల్రెడీ మనకి బేస్ బీడ్ ఉంది కాబట్టి ఆ బేస్ బీడ్ని యూజ్ చేసుకొని మనం 3 బీడ్స్ వేసుకుంటాం. ఈజీ. చూసారు కదండి, మనం లైన్ ఇలా పెంచుకోవాలన్నమాట. ఓకేనా. మనకి ఏంటంటే లైన్ పెంచుకోవటం తగ్గించుకోవటం, నెక్స్ట్ లైన్ ఎలా వేసుకోవటం, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఇప్పుడు ఎలా మనం ఇటువైపు తగ్గించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 2 బీడ్స్ వేసుకుంటే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. వర్క్ ఏం కంప్లీట్ అవుద్ది. ఇదేంటంటే నేను పెంచడం తగ్గించడం ఇవి కూడా ఎందుకు చూపించానంటే మరి 4 బీడ్ మెథడ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. నెక్స్ట్ నేను చేయబోతున్న వీడియో కూడా ప్యారెట్ జూమరు, అవి ప్యారెట్స్ ఫస్ట్ చూపిస్తాను. దాని తర్వాత దాంతోనే వాల్ హ్యాంగింగ్ ఇంకా జూమర్ కూడా చూపిస్తానండి, మీకు ఈజీగా ఉంటుంది కదని. అట్లానే మనకి సబ్స్క్రైబర్ మనం మీ వీడియోలు చేస్తానని చెప్పగానే కామెంట్ పెట్టారు, న్యూ సబ్స్క్రైబర్ కూడా అని పెట్టారండి. దానికోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇంకెట్లాంటి డిజైన్లు కావాలన్నా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, పక్కా నేను వీడియో రూపంలో అయితే మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లుగా అయితే మీకు యూస్ఫుల్ అవుద్ది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. మీరు లైక్ చేసి హైప్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకి వీడియో రికమెండ్ అవుద్ది. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.